నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. సాధారణంగా ఏదైనా సంస్థలో ఉద్యోగం మానేస్తే ఆఖరి పని దినం వరకే జీతం చెల్లిస్తారు. కానీ స్వీడన్లో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. ఉద్యోగం కోల్పోయినా లేదా స్వచ్ఛందంగా వైదొలిగినా కూడా నిర్ణీత కాలం పాటు ఆర్థిక సహాయం లభిస్తుంది. స్వీడిష్ ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు తెలిస్తే భారతీయ ఉద్యోగులు అవాక్కవడం సహజం. అద్భుతమైన ప్రయోజనాలేంటో వివరంగా చూద్దాం. స్వీడన్లో ఉద్యోగులకు ప్రతి సంవత్సరం కనీసం 25 రోజుల పూర్తి జీతంతో కూడిన సెలవులు లభిస్తాయి. చాలా కంపెనీలలో ఇది 30 రోజుల వరకు ఉంటుంది. ఈ సెలవులను 5 ఏళ్ల వరకు దాచుకునే వెసులుబాటు కూడా ఉంది. భారతదేశంలో సాధారణంగా కొన్ని రోజుల వార్షిక సెలవులు మాత్రమే ఉంటాయి. అవి కూడా అనేక షరతులకు లోబడి ఉంటాయి. స్వీడన్లో అనేక పండుగలకు ముందు రోజు ఉద్యోగులకు సగం రోజు సెలవు ఉంటుంది. ఇది ఉద్యోగులు కుటుంబంతో కలిసి పండుగ సన్నాహాలు చేసుకోవడానికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. మన దేశంలో పండుగ రోజు మాత్రమే సెలవు ఉంటుంది. స్వీడన్లోని కొన్ని కంపెనీలు ముఖ్యంగా టెక్ రంగంలో కొత్తగా చేరే ఉద్యోగులకు లేటెస్ట్ మోడల్ ల్యాప్టాప్, ఐఫోన్ వంటి వాటిని జాయినింగ్ బోనస్గా ఇవ్వడం సర్వసాధారణం. ఇది ఉద్యోగులను స్వాగతించడంలో, వారికి అవసరమైన పనిముట్లను అందించడంలో కంపెనీల ఉదారతను తెలియచేస్తుంది. భారతదేశంలో ఇటువంటి బోనస్లు చాలా అరుదు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం స్వీడిష్ కంపెనీలు అధిక ప్రాధాన్యత ఇస్తాయి. జిమ్ సభ్యత్వం, మసాజులు, ఇతర వెల్నెస్ కార్యకలాపాల కోసం ఉద్యోగులకు ఏటా SEK 5000 వరకు, భారత కరెన్సీలో దాదాపు 40,000 పన్ను రహిత భత్యం లభిస్తుంది. కొన్ని రకాల వెల్నెస్ సేవలకు ఒక సెషన్కు గరిష్ట పరిమితి ఉండవచ్చు. భారతదేశంలో ఇటువంటి వెల్నెస్ భత్యాలు చాలా తక్కువ కంపెనీలలో మాత్రమే ఉంటాయి. స్వీడన్లోని అత్యంత చెప్పుకోదగిన ప్రయోజనాలలో ఇది ఒకటి. ఉద్యోగం కోల్పోయినా లేదా రాజీనామా చేసిన ఉద్యోగులు నిరుద్యోగ బీమా ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చు. అర్హత కలిగిన వారికి వారి మునుపటి జీతంలో 80% వరకు 300 రోజుల వరకు లభిస్తుంది. 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్న వారికి ఈ సమయం అదనంగా 150 రోజులు పొడిగించబడవచ్చు. ఈ ప్రయోజనం పొందడానికి సాధారణంగా నిరుద్యోగ బీమా ఫండ్లో సభ్యత్వం కలిగి ఉండాలి. భారతదేశంలో ఉద్యోగం కోల్పోతే ఇటువంటి సుదీర్ఘ ఆర్థిక సహాయం లభించే అవకాశాలు చాలా తక్కువ. స్వీడన్లోని ఈ ఉద్యోగ ప్రయోజనాలు ఉద్యోగుల జీవన ప్రమాణాలను, పని జీవిత సమతుల్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రూల్స్ తెలిసిన భారతీయ ఉద్యోగులు స్వీడన్ వైపు చూస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.